హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్. ఈరోజు చికెన్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసిద్దాం. ముందుగా చికెన్ నీట్గా కడిగి పెట్టుకొని దానిలోకి పసుపు అలాగే కారం సాల్ట్ దీనికి ముక్కలకన్నిటికి సరిపడినంత సాల్ట్ వేసేసాను. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసేసి మంచిగా ఒక నిమ్మకాయ రసం కూడా పిండాలన్నమాట. నిమ్మకాయ రసం కూడా పిండేసి మంచిగా కలిసేలాగా ఒకసారి కలపాలి. ఇలా ఇదంతా ముక్కలకు పట్టే వరకు కలిపేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని గ్రైండ్ చేసి వేసాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలపాలి. ఈ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపేసి ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి తీసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ముందే మ్యారినేట్ అయిన ఈ చికెన్ని వేసేసుకొని ఒక్కసారి కలిపేసి ప్లేట్ పెట్టేసి సిమ్లోనే నేను ఒక 20 మినిట్స్ వరకు మగ్గనిచ్చాను అనమాట. అంటే ఈ పచ్చివాసన పోతుంది, ఉల్లిపాయలు మసాలా అంతా ముక్కలకు పడుతుందన్నమాట. తర్వాత ఒకసారి కలిపేసి పచ్చిమిర్చి అలాగే చికెన్ మసాలా కొన్ని వాటర్ పోసేసి సాల్ట్ సరిపడిపోతే ఇంకొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ప్లేట్ పెట్టి ఈ చికెన్ పీస్ ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. అంతే, చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, చేయటం కూడా ఈజీ అనమాట. చూడండి, మరీ పులుసు లేదు, మరీ దగ్గరికి అవ్వలేదు, చక్కగా గ్రేవీ మంచిగా వచ్చేసింది, చాలా బాగుంటుంది. అంతే, సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ చికెన్ కర్రీ మీకు నచ్చిందా? ఈ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.